హలో గైస్, నేను మీకు మత్స్య పురాణం గురించి చెప్పబోతున్నాను. ఒకసారి బ్రహ్మ నిద్రపోతుంటే ఆవలించాడు. అప్పుడు తన నోట్లో నుంచి వేదాలు బయటికి వచ్చాయి. ఆ వేదాలను హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దొంగలించి సముద్రం లోపల దాచుకున్నాడు. అది చూసిన విష్ణువు చిన్న చేపలా మారి భూమిపైకి వచ్చాడు. అదే సమయంలో సత్యవ్రతుడు అనే ఒక మనిషి జలతర్పణ చేస్తుంటే ఆ చేప తన చేతిలోకి రావడం చూశాడు. దాన్ని వదిలేస్తుంటే వద్దు, నన్ను మొసళ్ళు తింటాయి అని చేప అన్నది. అప్పుడు సత్యవ్రతుడు ఒక చిన్న కుండలో వేశాడు. కొంచెం సేపటి తర్వాత చూస్తే అది చిన్న కుండంత పెద్దగా అయ్యింది. దాన్ని సరస్సులో వేయగా అది కూడా సరస్సు అంత పెద్దగా అయ్యింది. కావున దాన్ని సముద్రంలో వేస్తాడు. సముద్రంలో కూడా పట్టణంత పెద్దగా మారుతున్న విష్ణుమూర్తి అవతారానికి నమస్కరిస్తాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న స్వామి సత్యవ్రతుడికి నీటి నుండి 7వ రోజున ప్రళయం రాబోతుంది, కావున జీవరాశులను మరొక ప్రాంతానికి చేర్చాలి అని మాయమయ్యాడు. 7 రోజుల తర్వాత ప్రళయం వచ్చింది. అప్పుడు సత్యవ్రతుడు ఒక ఓడలో అన్ని పశుపక్షాదాలను ఎక్కించి వెళ్తుండగా ఆ చేప మళ్ళీ వచ్చింది. మరొక ప్రాంతానికి తీసుకెళ్తుండగా చెప్పిన రహస్యాలని మత్స్య పురాణంగా చెప్తారు. ఆ తర్వాత మత్స్యావతారంలో ఉన్న విష్ణువు హయగ్రీవుడిని చంపి బ్రహ్మకు వేదాలు ఇస్తాడు.